హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్లో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అయిన మ్యాన్సరేషన్ చాప్టర్లో 6th 7th ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేశారు. ఓకే, ఇప్పుడు టుడే వీ విల్ స్టార్ట్ 6th ప్రాబ్లమ్ ఫస్ట్. ద 6th ప్రాబ్లమ్ ఈజ్ ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ bases of equal ready and are of equal heights so that their value are in the ratio of 3:1. అంటే ఏం లేదు, సింపుల్ అండి. సమ్స్ మీకు యాక్చువల్గా ఇది ఆబ్జెక్టివ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సమ్ చేద్దాం ఇక్కడ. సో ఇది ఏంటి అడిగారు అంటే, ఒక సిలిండర్ అండ్ కోన్ యొక్క రేడియసెస్ అనేవి ఈక్వల్ అంట. అంటే కింద ఉండే రేడియసెస్ అనేవి మనకి ఈక్వల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇందులో హైట్స్ కూడా ఈక్వల్. బట్ ఈ రెండింటి యొక్క వాల్యూమ్ అనేది మనకి 3:1 రేషియోలో ఉంటుందని మనల్ని ప్రూవ్ చేయమన్నారు అనమాట. అంటే ఇక్కడ మనం ప్రూవ్ చేసి చూపించాలి. ఓకే, చూడండి. ఫస్ట్ సొల్యూషన్ ఇక్కడ చేస్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలిండర్ యొక్క మనకి గివెన్ ఫస్ట్ ఏమి ఇచ్చారో అది రబ్ చేసుకుందాం. గివెన్ హైట్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ కోన్. అండ్ నెక్స్ట్ radius of cylinder equal to radius of cone. అంటే ఏంటంటే రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉన్నాయన్నమాట హైట్. సో రెండు సిలిండర్ అండ్ కోన్ యొక్క హైట్ అట్ ద సేమ్ టైం రేడియసెస్ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలంటే దాని యొక్క వాల్యూమ్ రెండు కూడా ఏ రేషియో అనేది షో చేయాలి, 3:1 రేషియోలో. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటంటే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. సో అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 1/3 πr²h. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, సిలిండర్ కి కోన్ కి ఉండే రేషియో అడిగారా, లేకపోతే కోన్ కి సిలిండర్ కి ఉండే రేషియో అడిగారు అనేది చూడాలి. సో దట్ దేర్ వాల్యూమ్స్ అంటే ఇక్కడ మనకి ఇలా సమ్లో ఏమి ఇచ్చారు, సిలిండర్ అండ్ కోన్. అంటే ఫస్ట్ సిలిండర్ తీసుకోవాలి, నెక్స్ట్ కోన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఉండాలి, తర్వాత కోన్ యొక్క వాల్యూమ్ ఉండాలి. అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత మనకి πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πr²h. సో బోత్ సైడ్స్ సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. హైట్ బోత్ సైడ్స్ సేమ్, రేడియస్ ఆల్సో సేమ్. సో ఫైనల్లీ మనకి మిగిలినవి పై కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, మర్చిపోయింది. పై ఆల్సో క్యాన్సిల్. సో ఇక్కడ మిగిలింది 1 ఈక్వల్ టు 1/3. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే సో 3/1 అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ మల్టిప్లై డివిజన్ అవుతుంది. సో 3/1 రేషియో అంటే 3:1. సో మనకు సమ్లో కూడా అదే అడిగారు కదండి, వాల్యూమ్స్ ఆర్ రేషియో ఇన్ 3:1. అంటే సిలిండర్ అండ్ కోన్ అయితే 3:1లో ఉంటుంది. అదే మనకి కోను సిలిండర్ అనుకోండి 1:3. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కంపల్సరీగా సమ్స్లో వచ్చేది ఏంటి అంటే, సిలిండర్ కి కోన్ కి రేషియో అడిగారా లేదా కోన్ కి సిలిండర్ కి రేషియో అడిగారా అనేది మనం పర్టికులర్ గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. సిలిండర్ కి కోన్ కి అడిగినట్లయితే 3:1లో ఉంటుంది. అదే కోన్ కి సిలిండర్ కి చేసినట్లయితే 1 రేషియోలో ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది ఇచ్చారా ఇది ఇచ్చారు, ఈ రెండు మనం చూసి మనం ఆన్సర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 7th వన్. నెక్స్ట్ వన్, ద షేప్ ఆఫ్ సాలిడ్ ఐరన్ రాడ్ ఈజ్ సిలిండ్రికల్. ఒక సాలిడ్ ఐరన్ రాడ్ ఉందండి. సో ఒక ఐరన్ రాడ్ సాలిడ్ అనేది, సో ఐరన్ రాడ్ ఏ షేప్ లో ఉంది అంటే మనకి సిలిండ్రికల్ షేప్ లో ఉందంట. సో ఇట్స్ హైట్ ఈజ్ 11 సెంటీమీటర్. ఆ రాడ్ యొక్క హైట్ అనేది 11 సెంటీమీటర్స్ అంట. దాని బేస్ ఎంత,
7 సెంటీ బేస్ కూడా అది కూడా రేడియస్ కాదండి, డయామీటర్ ఇచ్చారనమాట. సో డయామీటర్ అంతా 7 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్. అంటే ఏంటంటే మనం ఒక 50 రాడ్స్ యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రాడ్ యొక్క వాల్యూమ్ తెలిసినట్లయితే దాన్ని మనం 50 రాడ్స్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఓకే, చూడండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 7th ప్రాబ్లం. ఫస్ట్ మనకి సాలిడ్ అనేది ఏ షేప్లో ఉందండి, సిలిండ్రికల్ షేప్లో ఉందన్నమాట. సో సాలిడ్ అనేది సిలిండ్రికల్ షేప్. ఇక్కడ చూడండి, మీకు సిలిండర్ యొక్క డయాగ్రామ్ గీసాను. ఓకే, సిలిండ్రికల్ షేప్లో ఉంది. సో దీని యొక్క డయామీటర్ ఇచ్చారు, రేడియస్ కాదు. సో డయామీటర్ అంత వచ్చేసి మనకి 7 సెంటీమీటర్స్. సో హైట్ వచ్చేసి 11 సెంటీమీటర్స్. ఓకే, డయామీటర్ అనేది 7 సెంటీమీటర్స్, హైట్ 11 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ diameter of cylinder equal to 7 సెంటీమీటర్స్. అంటే మనకి డయామీటర్ ఇచ్చారు కానీ మనకి రేడియస్ కావాలి కదా. రేడియస్ ఫార్ములా ఏంటండి, రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. డయామీటర్ అంతా 7/2. సో దీన్ని ఇలానే ఉంచండి, క్యాన్సిల్ ఇప్పుడు చేయొద్దు, సమ్లో చేసుకుందాం. నెక్స్ట్ height of cylinder equal to 11 సెంటీమీటర్స్. సో ఇప్పుడు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక రాడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ 1 ఐరన్ రాడ్. 1 ఐరన్ రాడ్ ఈక్వల్ టు సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత మనకి πr²h. ఓకే, పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకి 7/2. 2 టైమ్స్ 7/2 ఇంటూ 7/2 ఇంటూ హైట్ ఎంత మనకి 11 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి, నోమినేటర్ అండ్ డినోమినేటర్లో 7 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 2 1 2 11. సో ఇంకేమి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు మనకి. చూడండి ఇప్పుడు ఇక్కడ 11 ఇంటూ 7 77 ఇంటూ 11/2. సో మనం సైన్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 77 ఇంటూ 11 ఎంత అవుతుంది, 11 7 77. సో 11 7 77 ప్లస్ 7 84. సో 847. సో 847/2. సో ఇప్పుడు దీన్ని 2తో మనం మల్టిప్లై క్యాన్సిల్ చేసినట్లయితే 2 1 2, 2 4 8. సో 2 2 4, 2 3 6. ఓకే, ఇంకేం మిగులుతుంది, 1 మిగులుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుని 2 5 10. అంటే మనకి ఎంత వచ్చిందండి, ఒక్క రాడ్ వాల్యూము 423.5 సెంటీమీటర్ స్క్వేర్. బట్ ఇక్కడ మనకి 50 రాడ్స్ కావాలి. సో ఓకే, దెన్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్ ఈక్వల్ టు 423.5 ఇంటూ 50. సో దీన్ని 50తో మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ సైన్ చేయండి, ఒకసారి సైన్ చేసి చూద్దాం. 423.5 ఇంటూ 50. సో 0 0 0 4 zeros, 5 5 25, 5 3 15 plus 2 70, 5 2 10 plus 1 11, 5 4 20 plus 1 21. సో 0 5 7 1 1 2. సారీ, సో ఇక్కడ ఆల్రెడీ 1 డెసిమల్ తర్వాత కాబట్టి ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ఫైనల్ ఆన్సర్ 21,175. సో 21,175 సెంటీమీటర్ స్క్వేర్. 50 రాడ్స్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చిందండి, 21,175 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.